హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. రేపే రథ సప్తమి అండి. సో రేపు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ 7 నియమాలు పాటిస్తే సూర్య భగవానుడి ఆశీస్సులతో పాటు మీ కష్టాలన్నీ తీరుతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అవేంటనేది చూద్దాం. ఈరోజు సూర్యుడికి సంబంధించి ఆరాధించడం వలన 7 జన్మల పాపాలు అనేది తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. రథ సప్తమి నాడు దాన ధర్మాలు చేయడం వల్ల మన కోరికలు నెరవేరుతాయని చాలామంది భక్తులు కూడా నమ్ముతారు. సూర్యుడిని ఈరోజు ఆరాధించడం వలన ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే రథ సప్తమి నాడు భగవంతుణ్ణి పూజించటం వల్ల విశేష ఫలితాలు అయితే పొందవచ్చు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి నాడు రథ సప్తమి పండుగను జరుపుకుంటారు. ఈరోజు ప్రత్యేకించి సూర్యదేవుణ్ణి ఆరాధించడం వల్ల విశేష ఫలితాలని మీరు పొందవచ్చును. అయితే ఈరోజు సూర్య భగవానుని ఆరాధించడం వలన 7 జన్మల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్మకం. రథ సప్తమి నాడు దాన ధర్మాలు చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. సూర్యుడిని ఈరోజు ఆరాధించడం వలన ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. సంక్రాంతి నాడు సూర్యుడు తన దిశను మార్చుకుంటారు. రథ సప్తమి అంటే సూర్యుడు పుట్టిన రోజుగా భావిస్తారు. రథ సప్తమి నాడు ఏం చేస్తే సూర్యుని అనుగ్రహాన్ని పొందవచ్చు, ఎలా పాపాలను తొలగించుకొని శుభ ఫలితాలను పొందవచ్చు, ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా రథ సప్తమి నాడు మీరు పాటించాల్సిన పరిహారాలు ఇప్పుడు మనం చూద్దాం. వాటిలో నెంబర్ 1 ఉపవాసం. హిందూ పురాణం ప్రకారం ఈరోజు ఉప్పు అస్సలు తినకూడదు. వీలైతే ఉపవాస దీక్ష ఆచరించడం మంచిది. ఉపవాసం ఉన్నవారు పండ్లు మాత్రమే తీసుకోవాలి. రథ సప్తమి నాడు ఈ విధంగా ఆచరించడం వలన జీవితంలో ఎదురయ్యే అడ్డంకుల నుంచి సులువుగా బయటపడతారు. కాబట్టి ఈ రథ సప్తమి నాడు మీరు ఉపవాసం చేస్తే కూడా చాలా మంచిది. ఉపవాసం చేయలేని వాళ్ళు కనీసం ఈరోజు మీ ఆహారంలో ఉప్పు వేయకుండా ఉప్పు లేని ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి. ఇక నెంబర్ 2 దానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున ఉప్పుని దానం చేయటం వలన శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చు. బెల్లం, రాగి వస్తువులు, గోధుమలు, ఎరుపు, పసుపు రంగులో ఉండే దుస్తులను, ఎర్ర చందనాన్ని ఈరోజు దానం చేస్తే మంచిది. బెల్లం దానం చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. రాగి వస్తువులు, గోధుమలు, ఎరుపు, పసుపు రంగులో ఉండే దుస్తులు ఇలాంటివి మీరు దానం చేస్తే మీకు సుఖ సంతోషాలు ఉంటాయి. ఎర్ర చందనాన్ని దానం చేస్తే మీకు అనారోగ్య సమస్యలు అనేది తొలగిపోతాయి అని పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి మీ స్తోమతకు తగ్గట్టు ఈరోజు దానాలు ధర్మాలు చేయడానికి కూడా ప్రయత్నించండి. నెంబర్ 3 నదిలో స్నానం చేయాలి. రథ సప్తమి నాడు పవిత్ర నదిలో స్నానం చేయటం వల్ల విశేష ఫలితాన్ని పొందవచ్చు. నదికి వెళ్ళడం వీలు కాని వారు నదీ జలాన్ని కొంచెం నీటిలో కలుపుకొని స్నానం చేస్తే కూడా చాలా మంచిది. మనం ఎప్పుడైనా కాశీ కానీ లేదంటే ఎక్కడైనా గంగా తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు ఆ గంగా జలాన్ని తీసుకొని వచ్చి ఇంటిలో పెట్టుకోవాలి. ఆ నీటిని మనం స్నానం చేసే బకెట్లో కొంచెం వేసుకొని స్నానం చేస్తే నదీ స్నానం చేసినట్లే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నదీ స్నానం వీలైతే చేయడానికి ప్రయత్నించండి. వీలు కానప్పుడు గంగా జలాన్ని బకెట్ వాటర్లో వేసుకొని చేయండి. మీ ఇంట్లో గంగా జలం లేకపోయినా కూడా పూజా రూముల్లో, పూజా స్టోర్లో దొరుకుతుంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. ఇక నెంబర్ 4 వచ్చి ఈ రథ సప్తమి రోజు ఇప్పుడు నేను చెప్పే స్తోత్రాలను పఠించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. రథ సప్తమి నాడు ఆదిత్య హృదయ స్తోత్రం అలాగే గజేంద్ర మోక్షాన్ని పఠిస్తే మీకు మంచి ఫలితం అనేది కనపడుతుంది. ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ స్తోత్రాలను పఠించడానికి ప్రయత్నించండి. 5వది ఆర్ఘ్యం సమర్పించాలి. రథ సప్తమి నాడు సూర్యునికి పూజ చేసి రాగి పాత్రలో నీటితో నింపిన ఎర్ర పుష్పాన్ని ఉంచాలి. ఆ తర్వాత సూర్యునికి ఆర్ఘ్యం అనేది సమర్పించాలి. ఈ విధంగా ఆచరించడం వలన అదృష్టం కలిసి వస్తుంది, కష్టాల నుంచి బయటపడవచ్చును. అలాగే శత్రువులపై విజయం కూడా మీకు దక్కుతుంది. కాబట్టి ఈ రథ సప్తమి రోజు సూర్యుడికి నీటిని సమర్పించడం అనేది అస్సలు మర్చిపోకండి. నీటిని సమర్పించండి. ఇక నెంబర్ 6 వచ్చి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మీరు బయటపడవచ్చును. సూర్యోదయానికన్నా ముందే రథ సప్తమి నాడు తలస్నానం చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు అనేది ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి దూరపడతారు. కాబట్టి ఈరోజు పొద్దున్నే 4 గంటలకి లేదంటే 4:30కి లేవండి. ఇల్లంతా శుభ్రం చేసుకొని 5-6 లోపు స్నానం చేసేసి పూజ కూడా చేసేసేయండి. సో సూర్యుడు ఉదయించే లోపే మీరు ఇలా పూజ చేసుకొని ఆ సూర్య భగవానుకి నీరు అర్పిస్తే మీకంత
అంతా మంచి జరుగుతుంది. మీరు అనుకున్న విధంగా అన్ని కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక నెంబర్ 7 వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈరోజు మీరు ఎంతో గాని చిన్న చిన్న పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీతోనే ఉంటుంది. రథసప్తమి నాడు మట్టి కుండలో పాలను పెట్టండి. వాటిని వేడి చేసి తర్వాత పాలను సూర్యకిరణాల్లో ఉంచి సూర్యుడికి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. జాతకంలో సూర్యుడు స్థానం కూడా మీకు బలపడుతుంది. దీనివల్ల రాహుకేతువు దోషాలు కానీ ఇతర దోషాలు ఏమైనా ఉన్నా కూడా సూర్యుడి స్థానం బలపడటం వల్ల అవన్నీ తొలగిపోతాయి. మీరు ఆర్థికంగా బాగుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది. కాబట్టి రథసప్తమి నాడు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 పరిహారాలు అనేది ఖచ్చితంగా పాటించండి. ఈసారి రథసప్తమి ఎప్పుడు వచ్చింది, ఈరోజు ఎందుకు శిరస్సుపై జిల్లేడు ఆకులు పెట్టుకొని స్నానం చేయాలి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే రథసప్తమికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. రథ ఆరోగ్య సప్తమి అని కూడా దీనిని పిలుస్తారు. ఈరోజు సూర్య భగవానుడిని ఆరాధించడం వలన మంచి ఫలితం ఉంటుంది. ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి నాడు సూర్యుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాం. రథసప్తమి నాడు సూర్యుడిని ఆరాధించిన దాన ధర్మాలు చేసిన మన కోరికలు నెరవేరుతాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి మాఘమాసం శుక్లపక్షంలో సప్తమి తిథి ఫిబ్రవరి 4, 2025 ఉదయం 7:56 ఈ రథ సప్తమి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 5, 2025 తెల్లవారుజామున 5:29 ముగుస్తుంది. సూర్యోదయంలో వచ్చే తిథిని చూసుకోవాలి. కనుక ఫిబ్రవరి 5న బుధవారం సప్తమి తిథి అనేది ముగుస్తుంది. కనుక ఫిబ్రవరి 4నే రథ సప్తమిని మీరు జరుపుకోవాలి. రథ సప్తమి నాడు ఎందుకు జిల్లేడాకులు రేగు పండ్లను శిరస్సుపై పెట్టి స్నానం చేయాలి? రథ సప్తమి రోజు నదీ స్నానం చేయడం వల్ల ఎంతో విశిష్టత ఫలితం ఉంటుంది. సూర్యుడిని ఆరాధించడం వలన తేజస్సు ఐశ్వర్యం కలుగుతాయి. సూర్యోదయానికి ముందే మీరు నిద్ర లేచి నదీ స్నానం చేయటం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. శోకము రోగము వంటి బాధల నుంచి బయటపడతారు. ఈరోజు జిల్లేడు ఆకులతో స్నానం చేయడం వల్ల ఎంతో పవిత్రమైన పుణ్య స్నానం అంటారు. ఎందుకు అంటే పూర్వంలో దీనికి ఒక కథ కూడా ఉంది. సో ఇలా ఊడి పడిపోయిన చర్మము ఒక దేవ విమానంలో వెళ్తుంటే జిల్లేడు చెట్టు పైన పడుతుంది. అక్కడ జిల్లేడు చెట్టు పైన పడిన మేక చర్మం అనేది ఎంతో అద్భుతంగా మెరుస్తూ ఉంటుంది. సో అలా రథసప్తమి రోజు కూడా మనం శిరస్సుపై జిల్లేడు ఆకులు పెట్టుకొని స్నానం చేస్తే మంచిది అని అంటారు. అలాగే సైంటిఫిక్గా కూడా జిల్లేడు ఆకు మీద స్నానం చేస్తే మనకు చాలా మంచిదని, అదొక టాక్సిక్ లాగా పనిచేస్తుంది అని, గాయాలు పోగొడుతుందని అంటారు. కాబట్టి రథసప్తమి రోజు ఇప్పుడు చెప్పిన ప్రతి నియమాన్ని పాటించండి. నేను చెప్పిన తిథిలోనే పూజ చేయండి. రథసప్తమి రేపే వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడే ఈ రోజే వెళ్ళి అన్ని వస్తువులు తెచ్చిపెట్టుకోండి. రేపు పొద్దున్నే మంచిగా పూజ చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని పంపించండి. రథసప్తమి రోజు వాళ్ళు కూడా మంచిగా పూజ చేసుకుంటారు. సో అంతే. ఈరోజు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రథసప్తమి వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల అందరికీ ఉపయోగపడుతుంది.